హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం గ్రాండ్ డెక్ టీవీని మన మొబైల్తో ఎలా ఆపరేట్ చేయాలో దానికి ఉన్న ఒక యాప్ గురించి ఈరోజు తెలుసుకుందాం. దాని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను యాప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం రిమోట్ కంట్రోల్ ఫర్ గ్రాండ్ డెక్ టీవీని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం ఓకే అని ప్రెస్ చేయండి. ఇక్కడ ఓకే అని ప్రెస్ చేస్తే మనకి రిమోట్ అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది. వన్స్ అప్డేట్ అయిన తర్వాత మనకి రిమోట్లు అనేవి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకి రిమోట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనకి రిమోట్ డిస్ప్లే అయిన తర్వాత ఈ రిమోట్ ఒకవేళ మీకు ఏమైనా వర్క్ కాకపోతే ఇక్కడ మై రిమోట్ ఈజ్ మిస్సింగ్ అని క్లిక్ చేసి ఇక్కడ మీరు ఫుల్ నేము, ఈమెయిల్ అడ్రస్, రిమోట్ కంపెనీ అండ్ పిక్చర్ కానీ యాడ్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ అప్డేట్లో మీ రిమోట్ని యాడ్ చేసే అవకాశం ఉంది. అండ్ ఈ రిమోట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఈ రిమోట్ని యూజ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు ఒకవేళ వైఫై ఉంటే మీ టీవీకి, వైఫై కన్నా స్మార్ట్ టీవీ అయితే ఇక్కడ మీ డివైస్ నేమ్ ఉంటుంది, అలా కూడా మనం యాక్సెస్ అనేది ఆపరేట్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీది స్మార్ట్ కాకపోతే, ఒకవేళ వైఫై లేకపోయినా మై డివైస్ ఈస్ నాట్ స్మార్ట్, లెట్ మీ యూజ్ ఐఆర్ రిమోట్ అని క్లిక్ చేయండి అండ్ ఓకే అని ప్రెస్ చేయండి. ఈ విధంగా కిందకి పైకంటే మన రిమోట్ అనేది కనిపించడం జరుగుతుంది. ఈ రిమోట్ అనేది వర్క్ అవ్వాలంటే మీ ఫోన్లో ఐఆర్ సెన్సార్ అనేది ఉండాలి. మీ ఫోన్లో ఐఆర్ సెన్సార్ ఉందా లేదని తెలుసుకోవడానికి నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. ఆ వీడియో లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు చెక్ అనేది చేసుకోవచ్చు. అండ్ వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనం మన రిమోట్ని ఏ విధంగా ఆపరేట్ చేస్తాం అదేవిధంగా మన టీవీ సైడ్ చూపించి రిమోట్ని పవర్ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా పవర్ బటన్ మీద క్లిక్ చేయగానే మన టీవీ అనేది ఆఫ్లో ఉంటే ఆన్ అవుతుంది, ఆన్లో ఉంటే ఆఫ్ అవుతుంది. ఓకే అని ప్రెస్ చేయండి. వన్స్ వర్క్ అయిన తర్వాత మన మిగతా నెంబర్స్ కానీ, ఛానల్ చేంజ్ బటన్స్ కానీ అండ్ మిగతా ఆప్షన్స్ కానీ, మ్యూట్ కానీ, ఈ విధంగా ఉన్న ఆప్షన్స్ అన్ని టెస్ట్ చేయండి. మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడ బర్గర్ సింబల్ క్లిక్ చేసి రిమోట్ డస్ నాట్ వర్క్ అని ఉంది ఇక్కడ లాస్ట్లో, దాని మీద క్లిక్ చేసి మీరు వాళ్ళకి ఇన్ఫామ్ అనేది చేస్తే మీకు నెక్స్ట్ అప్డేట్లో ఫిక్స్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు ఒకవేళ మీ ఫోన్లో ఐఆర్ సెన్సార్ లేకపోతే ఎక్స్టర్నల్ ఐఆర్ కూడా వాడుకోవచ్చు ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసి. అండ్ మీకు ఈ రిమోట్ని ఆపరేట్ చేసేటప్పుడు మీకు వైబ్రేషన్ వస్తుంది కదా, అది వద్దనుకుంటే ఇక్కడ నుంచి ఆఫ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఈ రిమోట్ని యూజ్ చేసి మన టీవీని ఆపరేట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ రిమోట్ వర్క్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మిగతా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్లు చేస్తే అంతమందికి తెలుస్తుంది ఈ రిమోట్ అనేది వర్క్ అవుతుందని. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్ న్యూస్ తెలుగు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.